లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుండే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన పార్టీ 200 క్రియాశీలక సభ్యత్వాలు చేయించినటువంటి డ్రైవర్ చనిపోతే కనీసం ట్విట్టర్లో కూడా పరామర్శించాల. వీళ్ళు వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఏదైతే ముఖ్యమంత్రి పదవి అడగటమా? మన టీవీ రామారావు గారు ఎందుకండి సస్పెన్షన్ అయ్యారు? టీవీ రామారావు గారు సస్పెన్షన్ అయింది జనసేనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి టీవీ రామారావు గారు అడిగి వాళ్ళ సంగతి మీరు చూసుకోక ఆయన సస్పెండ్ చేశారు. మీకే బోల్డని బొక్కలున్నాయి వాళ్ళ సంగతి మీకు ఎందుకు చెప్పండి శేఖర్ రెడ్డి గారు? వీళ్ళు ఎక్కడ అడుగుతారు? మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను సార్. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి అడిగేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు, అది నేను చెప్తా ఉంటా. ఇంకా నాగేంద్రన్న మాట్లాడుతూ సమన్వయం చేసుకొని పదవులు తీసుకుంటున్నామంట. ఆ సమన్వయమే చేసుకొని పదవులు తీసుకుంటే టీవీ రామారావు గారు బయటకు వచ్చి మాట్లాడడం ఎందుకు? ఆయన్ని మీరు సస్పెండ్ చేయడం ఎందుకు? మీ నాయకులు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు సార్? చాలా మంది బయటకు వెళ్ళిపోయారు కదా, సమన్వయం చేసుకోలేక వాళ్ళు బయటకు వెళ్ళిపోయారా మీ నాయకులు? చాలా మంది మేమేం సస్పెండ్ చేయలేదే. రాజకీయ పార్టీ వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్ళిపోయే అవకాశం కల్పించారు. కొంతమంది ఇన్ అవుతారు సార్, కొంతమంది బయటకు వెళ్తారు, కొంతమంది ఇన్ అవుతారు. రాజకీయాలు కామన్, కానీ ఇలా సస్పెన్షన్ లేవు. పార్టీలో తప్పు ఉందని అడిగినందుకు నిజంగా నాగేంద్ర గారు మీరు మాట్లాడారు కదా 15 నిమిషాలు. సార్ మా నాయకుడికి ముఖ్యమంత్రి కావాలని మా అందరికీ, కానీ మీ నాయకుడికి లేదే. మీ నాయకుడు 17 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసం మీ అందరిని రెడీ చేస్తా ఉన్నాడు, మానసికంగా సిద్ధం చేస్తా ఉన్నాడు. మరి మీకు ఆలోచన ఏమాత్రం ఉపయోగం? మీ నాయకుడికే లేదు ముఖ్యమంత్రి కావాలని. మీ నాయకుడే 17 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే లోకేష్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనలో ఉన్నాడు మీ నాయకుడు. ఇంకా సుశిక్షితులుగా అంట సార్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉండే జూన్ నెలలో 5 రోజులు ఉన్నాడు స్టేట్ లో. 5 రోజులు ఏదైతే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతారు, గన్నవరంలో దిగుతారు, స్పెషల్ హెలికాప్టర్ ఎక్కుతారు. నిన్న కూడా ఏదో షూటింగ్ లో ఉన్నారు సార్. తప్పేముందండి నాకు అర్థం కాదు. ఆయన షూటింగ్ లో ఉన్నారు, ఆయన షూటింగ్ లో తప్పేంటండి? ఆయన షూటింగ్ ఆయన వచ్చి మీ దగ్గర వచ్చి డబ్బులు తీసుకున్నా వెళ్తారు, షూటింగ్ లో ఉంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి? రోజా గారి షూటింగ్ గురించి పనికి మాలిన వెధవలు, సంస్కారం లేని సంస్కారహీనులు అట్లాంటి మాట్లాడిందండి. ఆయన చేసుకోవచ్చు, రోజా గారు చేసుకోకూడదు. ఆయనకో న్యాయం, రోజా గారికో న్యాయం. రోజా గారికో న్యాయం, ఆయనకో న్యాయం. ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి, మంత్రిగా ఉండి సినిమా షూటింగ్లు చేసుకోవచ్చు. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు సినిమా షూటింగ్లు చేసుకోకూడదు. తమ కాడికి వచ్చేసరికి నొప్పి తెలుస్తుంది. ఇంకోటి సార్, ఆ మాదిరి నాయకుడు ప్రపంచంలో ఏడలేదు. నిజమే సార్, ఈ మాదిరిగా ఒక పార్టీ మొత్తానికి ఇంకో పార్టీకి ఊడిగం చేయించే నాయకుడు ఈ భూమి మీదే కాదు, అంతరిక్షంలో కూడా ఎవరు ఉండరు సార్. ఏలియన్స్ లో కూడా ఉండరు ఎవరు. ఆ విధంగా జనసేన పార్టీని కింద తంతున్నా పట్టించుకోరు, జనసేన నాయకులు చచ్చిపోతున్నా పట్టించుకోరు. జనసేన నాయకులు ఎవరైనా సార్ పానే తన పిల్లలను తాను తిన్నట్టుగా మీ పార్టీ ఒక్క నిమిషం అండి, మీ పార్టీ అంతర్ధానం అయిపోతుంటే అది పక్కన పెట్టేసి పక్కన ఆయన తలనొప్పి కడుపు నొప్పి ఎందుకండి శేఖర్ రెడ్డి గారు ఇవన్నీ? మా పార్టీ అంతర్ధానం అవుతుందా, మా పార్టీ ప్రజల్లో మెరుగవుతుందా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఆగండి సార్. ఇంకోటి సురేందర్ నాయుడు ఒక్క నిమిషం సార్, దయచేసి నాగేంద్ర గారు మీ దగ్గరికి వస్తా, ఈయన మాట్లాడంగానే మీ దగ్గరికి ఆగండి సార్. వ్యక్తులు ఏదైతే హత్యలు చేసుకుంటే రాజకీయ పార్టీలకి ఏం సంబంధం సార్ అని చెప్పి అద్భుతమైన ప్రసంగం ఇచ్చారండి సార్. వ్యక్తులు హత్యలే. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చంపినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయమన్నట్టుగా చంపిన వెంటనే అధికారంలో ఉన్న అరెస్ట్ చేసి 211 రోజుల పాటు జైల్లో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబుని. 211 రోజుల పాటు. హత్య కేసులో 90 రోజుల్లో బెయిల్ తెచ్చుకోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 211 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ మీ నాయకుడు మాట్లాడిన మాటలేందా? మీరు మాట్లాడిన మాటలేందా? ఈరోజు మీ దగ్గరకు వచ్చేసరికి నొప్పి తెలుస్తా ఉందా? ఈ జ్ఞానోదయం మీకే అయిందా? మీ పార్టీ మొత్తానికి అయిందా? లేకపోతే మీ కూటమి మొత్తానికి అయిందా? మీకు, మీ పార్టీ నాయకుడికి, మీ కూటమి మొత్తానికి అయితే హ్యాపీ.
పక్కన వాళ్ళవి కూడా వ్యక్తిగత, పక్కన వాళ్ళవి కూడా కోర్టులో ఉన్నాయి, పక్కన వాళ్ళవి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రూవ్ కాల. కానీ మీడియా చర్చల్లో కూర్చొని వాటి మీద డిబేట్లు పెట్టి ఏదైతే శిక్షలు కూడా మీరే వేశారు కదా. అప్పుడు నొప్పి ఇప్పుడు తెలుస్తుందా మీ దగ్గరికి వచ్చేసరికి? సురేంద్ర నాయుడు గారు పరిపాలన అనేది ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారు కూటమిని చూసి నేర్చుకోవాలంట. అవును సార్, 13 నెలల్లో 1,84,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పరిపాలన ఎలా ఉండాలో చూపించారు. 13 నెలల్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం, పోర్టులు నిర్వీర్యం, స్కూల్స్ నిర్వీర్యం, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది శూన్యం, సంక్షేమం అనేది శూన్యం. బాగా నిరూపించారు సార్, అద్భుతంగా. ప్రజలను అడిగితే చెబుతారు, ప్రజలను అడిగితే ఏమాత్రం అద్భుతంగా ఉందో చెప్తారు సార్. ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంట సార్. ప్రభుత్వం మీద ఎందుకు అసలు వ్యతిరేకతే లేదు సార్. రైతులకు మద్దతు ధర ఉంది, విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ దొరుకుతుంది, మహిళలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేసాయి. అసలు